హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్ స్పెషల్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. క్రీమ్తో అవసరం లేకుండా సింపుల్గా అండ్ హైజెనిక్గా ఇంట్లోనే ఇలా పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా పావు కప్పు దాకా షుగర్ తీసుకోవాలి. ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లోకి షుగర్ వేసుకోవాలి. షుగర్ ఒక్క దగ్గర వేయకుండా ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతనే మీరు స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని ఈ షుగర్ను కరిగించుకోవాలి. ఇలా షుగర్ కరగాలి. ఇలా షుగర్ కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ బటర్ అంతా బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కాజు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కాజు ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే ఇంకా లేట్ చేయకుండా దీన్ని వెంటనే బటర్ పేపర్ పైన వేసేసుకోండి. బటర్ పేపర్ లేకపోతేనంటే స్టీల్ ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులో వేసుకోండి. ఇది వెంటనే చల్లారిపోతుందండి. ఇలా చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్లాక్ కవర్లో వేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పాలు కాచుకోవాలి. ఇప్పుడు కాచుకునే ముందు ఈ పాలు మనము 1/2 లీటర్ తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలు ఇవి. దీంట్లో నుంచి ఒక పావు కప్పు దాకా పాలను సపరేట్ పెట్టేసుకోవాలి. ఈ సపరేట్ పెట్టేసుకున్న పాలను అయితే కాచుకోవద్దు. తర్వాత ముందు మనం 1/2 లీటర్ దాకా పక్కన పెట్టేసుకుందాం కదా, ఆ పాలను కాచుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని పాలను బాగా కాచుకోవాలి. సైడ్కి మీగడ కడుతూ ఉంది కదా, ఈ మీగడంతా పాలల్లో వేసుకొని పాలను బాగా కాచుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టేసుకున్న పాలలోకి ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కార్న్ఫ్లోర్ మిల్క్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు చూద్దాము. పాలు చూస్తున్నారు కదా, ఇక్కడ పాలు అనేది బాగా కాగిపోయినవి. ఇలా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కార్న్ఫ్లోర్ మిల్క్ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, ఆ మిల్క్ వేసేసుకోండి. ఇలా మిల్క్ వేసుకున్నాక కలుపుకోవాలి. ఇలా వెంటనే కలుపుకోవాలండి, లేట్ చేయొద్దు. కలుపుకునేటప్పుడు దగ్గరే ఉండి కలుపుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా, తొందరగా థిక్ అయిపోతాయి పాలు, తొందరగా మాడిపోతుంది, ఉంటలు కడుతుంది. కాబట్టి దగ్గరే ఉండి కలుపుకోండి. ఇలా కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. ఈ ఫుడ్ కలర్ అంతా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న కూడా మీరు అలా వదిలేయకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా ప్యాన్ అనేది, మళ్ళీ ఉంటలు కట్టేస్తుంది. కాబట్టి ఇలా కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా గాజు బౌల్ లేదంటే ప్లాస్టిక్ బౌల్ ఎందులోకైనా పర్వాలేదు, వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత దీనికి లిడ్ క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఒక 2 గంటల సేపు తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ బీట్ చేసుకోవాలండి. ఈ ఐస్ క్రీమ్ని అంతా ఒక బౌల్లోకి వేసేసుకోండి. గాజు బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ని మనం ఒక 15 నిమిషాల వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే బీట్ చేసేసుకోండి. ఇలా బీటర్ లేని వాళ్ళైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా 15 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకోండి. బాగా టేస్ట్గా వస్తుంది ఐస్ క్రీమ్. 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఎసెన్స్ అంతా కలిసేటట్టు ఒకసారి మళ్ళీ ఇలా బీట్ చేసేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదు, కొద్దిసేపు 1 నిమిషం బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాలి. మనకు ఇలా ఉండాలి, క్రీమీగా రావాలన్నమాట. ఇలా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి మనం ముందుగా బటర్ స్కాచ్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇది వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బీట్ చేసేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనంతా కూడా బాక్స్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ బౌల్ తీసుకొని ఇందులోకి ఈ ఐస్ క్రీమ్ అంతా వేసేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్లోకి వాటర్ అనేది పోకుండా ఉండాలి. ముందుగా అయితే ఇలా వేసుకున్నాం కదా, దీనిపైన మళ్ళీ కొంచెం మనం బటర్ స్కాచ్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత
ఇప్పుడు దీనిపైన ఒక సిల్వర్ ఫాయిల్ అనేది మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. ఐస్ క్రీమ్ తొందరగా మనకు రెడీ అయిపోతుంది. ఇలా పెట్టేసుకోండి. సిల్వర్ ఫాయిల్ పెట్టుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీకు టైం లేదంటే 8 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ మనకు రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తీసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఐస్ క్రీమ్ తీసేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఐస్ క్రీమ్ చాలా ఇష్టపడతారు కదా. మనము మాటికి బయట నుంచి తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే హైజెనిక్గా మనమే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చేసుకోవడం చాలా సింపుల్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. బయట కొన్న ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అంతకు మించిన టేస్ట్తో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి మీకు నచ్చింది అనుకుంటాను. ఈ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.